బాగున్నారు. ఈరోజు అయితే మనం స్నాక్స్ అయితే స్వీట్ కార్న్ అన్నమాట. అప్పుడే మా మమ్మీ స్టార్ట్ చేసేసింది. చూడండి ఎట్లా బ్లాక్ అవుతుందో. బ్లాక్ అవుతుందో. బొగ్గుల మీద చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ అయినా కానీ. మా మమ్మీ అయితే కరెక్ట్ నాకన్నా ఫస్ట్ అన్నీ అర్థమవుతున్నాయి మమ్మీకి అయితే. ఇంకా కొన్ని అయిపోయినాయమ్మ. కొన్ని కనిపిస్తున్నాము. అట్లా కాస్త సేపు పెట్టినాక ప్లేట్లు వేసి ఉప్పేసి ఒక నిమ్మకాయ చిట్పట అంటుంది. పైకి వేస్తుంది అన్నమాట. పొట్టు మొత్తం కొంచెం ఇప్పుడు బొగ్గులపై మనం పెట్టలేము కాబట్టి ఇప్పుడు దాంట్లో ఆల్టర్నేట్ ఇదే దీని మీదే కాల్చుకుంటున్నాం మేము. ఇప్పుడు అదే చూపిస్తున్నాం మేము మీకు. తిప్పుతూ ఉండాలి. ఒక దగ్గరనే పెడితే నల్లగా అయిపోతుంది. గిన్నె పడ్డది నా కాలు మీద. ఏం కాదు. ఇప్పుడు ఎట్లా దిగాలి? తిప్పుతూ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే మొత్తం మరీ కాలిపోతుంది. కాలిపోయినా కాలిన టేస్ట్ రాదు, ఎందుకంటే అది పచ్చిది కాబట్టి స్వీట్నెస్ ఉంటుంది. కాలిన గిట్ట మళ్ళీ టేస్ట్ రాదు. చుట్టూ అంతా తిప్పాలి ఫ్రెండ్స్. పైకి పెడుతున్నామో చిట్పట ఉంటుంది, అదే కింద పెడుతున్నామో నల్లగా అయిపోతుంది. ఇంకా హాఫ్ ఉంది అన్నమాట. కిందంగా ఫుల్ కిందంగా చూసారా మీరు? చూపి మమ్మీ. అట్లా కాదు, ఇది చూడండి. హాఫ్ ఉంది కదా. ఇది గిట్ట కాల్చాలంటే ఫుల్ కష్టం అన్నమాట. మళ్ళీ మన కాడ ఒకటి చిన్నది వైట్ ప్లేట్ ఉంది. దాంట్లో అది ఇప్పుడు స్వీట్ కార్న్ కాల్చుతుంది. లెమన్ కట్ చేసుకో. లెమన్ తీసుకురా, కట్ చేస్తా. ఏమైందమ్మా? ఒకటే. ఆడబెట్టి కాదు, కట్ చేస్తా. చేయి కట్ అవుతుంది. వద్దు, చేయి కట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్రాస్ పెట్టినాం అన్నమాట. ఎట్లా కాలుతున్నా గిట్ట ఎట్లా పట్టుకుంటుంది చూడు. మా మమ్మ అయితే ఫుల్ డేంజర్ ఇచ్చి మా మమ్మీ. నాకు గిట కాలుతుంటే పట్టుకుంటారా అది వాయమ్మని ఫుల్ డేంజర్. నేను ఇప్పుడు కాల్చనని చెప్పినా కదా మమ్మీ, నువ్వే కాల్చు అని చెప్పిన. జల్దీ కాల్చిన నూరు ఊరిపోతుంది. అయ్యో, నూరు ఊరిపోతుందా? ఎందుకో. అయ్యయ్యో, చల్లు వస్తుంది కదా. అచ్చి సో ఇదైతే అయిపోయింది. మంట అయితే ఆఫ్ చేద్దాం. ఇంకా అయితే పెడుతున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసుకుందాం. ఫుల్ నచ్చుతుంది ఏదని కింద పడేవు మమ్మీ. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఒక్క బుట్ట, ఇదైతే లెమన్, ఇదైతే ఉప్పు. ఇప్పుడు దీంట్లో ముంచి ఇలా రుద్దుకోవాలి. చాలా టేస్టీ ఉంటుంది. ఉప్పుగా పోతున్నా మమ్మేమో సడన్గా చెప్పేసింది. కొంచెం గాలింది అయినా ఏం కాదు, మంచి టేస్ట్ ఉంటుంది.
ఎందుకంటే ఇది పచ్చిది కాబట్టి ఒట్టిది అయితే బాగుండదు. ఉట్టిగా తిన్నాము సప్పగా ఉండాలి. సప్ప థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ టాటా సీ యూ హ్యాపీ చూస్తూనే ఉండండి మా వీడియోస్. బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. అంతవరకు మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా సీ యూ హ్యాపీ